కాదండి, ఎప్పటి నుంచో శాంక్షన్ అయిన దానికి ఇప్పటి వరకు రోడ్డు మళ్ళీ చేపియలేదు. కనీసం మట్టి అయినా వేపియాల్సింది కదా. వచ్చిన వాళ్ళు లారీల కింద పడిపోతురండి. చిన్న చిన్న పిల్లలు బైక్ మీద స్కూటీ మీద పడిపోతున్నారు. వచ్చిన వాళ్ళు మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా రోడ్ల మీద బండ్లు పోతుంటే అంతా బట్టలతో తడిసిపోతున్నాం మేము. ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? చేయొచ్చు కదా, రోడ్లు మన కోసమే కదా. మీరు కూడా వెళ్తుంటారు కదా, అందరు వెళ్ళేటోళ్ళే కదా. చూడండి కొంచెం ఒకసారి, మాకు ఈ రోడ్లు మంచి చేస్తే చాలు, మాకు ఇంకేం లేదండి. ఇది ఆనందనగర్ నాగోల్ నుంచి తాజా టీవీస్ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్లో పెట్టాము. ఈ ఆనందనగర్ జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఇవాళ మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము. కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉన్న వల్లే ఇది చేయలేకపోయాము. అధికారులు కూడా దీన్ని స్పందించి మొన్న ఈ జంక్షన్ డెవలప్మెంట్కి 1,26,00,000 లాస్ట్ 2 months బ్యాకే శాంక్షన్ అయి ఉంది. ఎలక్షన్స్ అయిపోగానే June 4th రిజల్ట్ తర్వాతే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తా. నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం దీని మీద. ఎందుకంటే చాలా బిజీ హైవే అయింది, చాలామంది సఫర్ అవుతున్నారు. ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ పోనీకి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ ఉంది. తాజా టాఫీస్ దగ్గర నాగోల్ బండ్లగూడ చౌరస్తా ఈ 3 కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ అయినాయి, వర్క్ ఆర్డర్స్ కూడా తీసుకున్నారు. ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎలక్షన్స్ కూడా వల్లనే ఆగింది. ఈ June 4th వరకు ఫస్ట్ వీక్లోనే ఈ వర్క్ ఒక స్టార్ట్ చేపిస్తారని మేము హామీ ఇస్తాం.